హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతోటి చెప్తున్నాను చూడండి. ఇవి కేజీ మిరపకాయలండి. బాగా మనం కడిగి వీటికున్న కాడలు తీయకముందే మనం కడుక్కోవాలండి, లేకపోతే వాటర్ దాంట్లోకి పోతాయి కదా, పచ్చడి పాడైపోతుంది. ఇవి బాగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకున్న కేజీ మిరపకాయలు, అలానే 200 గ్రాములు చింతపండు, ఇదిగోండి 200 గ్రాములు ఉప్పు, రాళ్ళ ఉప్పు అండి, అలానే ఒక 10 రూపాయలంతా మామిడి అల్లం చూసారా, అలాగే 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేపుకొని పొడి చేసుకోవాలండి. చూడండి, పక్కా కొలతలు చెప్పాను, బాగా వినండి వీడియోలో. వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకొని తాలింపు వేసి చూపిస్తాను నేను. చూసారండి, ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నిటితోటి అవన్నీ పదార్థాలు ఉప్పు, చింతపండు, మెంతులు, ఆవాల పొడి, పండుమిర్చి అన్నీ వేసి మిక్సీ పెడితే ఇదిగో పచ్చడిలా ఉంది చూడండి. 1/2 కేజీ అంతా శనగ నూనె అండి, 300 గ్రాములు శనగ నూనె వేసుకొని తాలింపు కోసం దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేసుకోవటమేనండి. ఇట్లా తాలింపు అంతా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఇంట్లో వేద్దాం. చూసారా, తాలింపులో అంతా మన పచ్చడి కలిసిపోయినాక ఇలా ఉంది పచ్చడి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.